నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో అజీర్ణ సమస్యలు అనేవి ఎందుకు వస్తాయి, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, పరిష్కార మార్గాలు ఏ విధంగా ఉంటాయి, ఈ అంశాల గురించి మనకు వివరించడానికి ప్రముఖ పంచగవ్య మర్మ స్పెషలిస్ట్ గోమాత సురేష్ గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా గోమాత సురేష్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. సురేష్ గారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చి అజీర్ణ సమస్యలు. అసలు అజీర్ణ సమస్యలు అంటే ఏ విధంగా ఉంటాయి, ఏ సమస్యలని అజీర్ణ సమస్యల కింద ట్రీట్ చేయడం జరుగుతుంది? సో మనము తీసుకునే ప్రతి ఒక్క ఆహార పదార్థాలు కానీ, ఒంట్లో ఉన్న విషయాలు కానీ, గాలి కానీ, మనం వాడుతున్న ప్రతి ఒక్క వస్తువు కానీ జీర్ణం అనే ఒక అంశం మీద ఆధారపడి ఉంటుంది. అంటే జీర్ణం అంటే అరిగిపోవడం. అంటే దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం, చిన్నప్పుడు ఆల్దిద్దాం, అది అరిగిపోయింది. చూడండి, మనం అంటే ఇప్పుడు తెలిసిపోతుంది మీకు. లేకపోతే యాపిల్ అంటే తెలుసు, సో ఎలిఫెంట్ అంటే తెలుసు. ఎట్లా అవుతుంది? అజీర్ణం అంటే అరిగిపోయింది, అంటే లోపల దాన్ని జీర్ణం అయిపోయింది అంటాం. సో ఏదైతే అది అరగలేదు అంటే ఏంటి మళ్ళీ చెప్పండి అంటాం. సూత్రాలు కొన్ని ఉంటాయి, సో ఫార్ములాస్ కొన్ని ఉంటాయి, అవి అంత వేగంగా బైహార్ట్ అవ్వదు. సో ఆ అవ్వక ఉండేదాన్ని దేనింటే కూడా అజీర్ణం అంటారు. సో జీర్ణం అజీర్ణం అనే సమస్య. జీర్ణం అంటే అరిగిపోయింది, అది నాకు అలవాటు పడిపోయింది. ఇప్పుడు నేను ఈ షర్ట్ అజీర్ణం అంటే కేవలం తిండికి సంబంధించే మనం చూస్తాం, అంటే డైజెస్టివ్ కి సంబంధించి మాత్రమే మనం చూస్తాము. మీరు దగ్గర అన్ని రకాలుగా చిన్నపిల్లలకి చాలా వరకు ఇప్పటి వరకు ఎన్నిసార్లు చెప్పాలంటే నీకు అర్థం కాదా, ఇంకా గుర్తురాదు అంటే దాని అంతా జీర్ణం కాలేదు వాడికి. అంటే వాడికి అడిగేటట్లు మనం చెప్పలేదు. రెండో విషయం, సో ఇప్పుడు నేను షర్ట్ వేసుకున్నాను, మొదట్లో నాకు కొత్తదనం, అది తెలియకపోవడం వల్ల కష్టంగా వేసుకుంటాను. ఇది ఇటు ఫ్రంట్ బ్యాక్ అన్నీ వేసుకుంటాను. ఎప్పుడైతే జీర్ణం అయిపోయింది, అంటే జీర్ణం అంటే దాంట్లో అరిగిపోయింది, లోపల ఉండిపోయింది, అప్పుడు ఏమవుతుంది, ఈజీగా షర్ట్ వేసుకుంటాను. దానికోసం స్పెషల్గా నేను ఇది ఇన్స్టిట్యూట్కి వెళ్ళాల్సిన పనిలే. సో ఇంత విధానంగా జీర్ణం గురించి మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏదైనా మన శరీరానికి లోపలికి వెళ్ళి మళ్ళీ అది శక్తిగా మారి దాన్ని ఉపయోగం చేసుకొని బయటకు వచ్చాడు. దాని గురించి పెద్ద విషయం కాకుండా ఉండేది. దీనికి పూర్వకాలంలో ఏం చేసేవారంటే ఆహారం విషయంలో, మీరు అడిగిన విషయంలో, పూర్వకాలంలో ఏం చేశారు, ఋతువులు మారిన బట్టి, అప్పుడులో దొరికిన ఆహార పదార్థాలు బట్టి వంటల్లో మార్పులు చేసుకునేవారు. సో బట్టలు కూడా అలాగే మార్పులు చేసుకునేవారు. అంటే ఎప్పుడు ఎలా ఉండాలనేది బయట ఉన్న వెదర్ బట్టి మార్చుకోవాలి, రైట్? అది ముందు జరిగేది. ఇప్పుడు ఏం అలా కాకుండా మనం అంతా క్లోజ్డ్ సర్క్యూట్లో ఉంటున్నాం, మనం వెదర్నే మార్చేస్తున్నాం. బయట బాగా వాతావరణ పరిస్థితులను బట్టి మన ఆలోచన ధోరణి, లేకపోతే మనం చేసుకునే వంటలు కానీ మారాలి 100%. ఓకే, లేదంటే కనుక ఇప్పుడున్న జనరేషన్ చూసుకుంటే కనుక ఈ బయట పరిస్థితులను తీసి పక్కన పెట్టండి, ఏదైనా కానీ మనం బట్టి వాతావరణం అదే మారుతుంది అంటారా? అంటే ఇప్పుడు మనం ఏం చేసామంటే వాతావరణాన్ని మార్చేసాం. బయట బాగా ఎండగా ఉందనుకోండి, లోపల ఏసీలు పెట్టుకున్నాం. బయట బాగా చలిగా ఉందంటే హీటర్స్ పెట్టుకున్నాం, రైట్? ఇక్కడ అవసరం లేని, ఇక్కడ తయారవని, ఇక్కడ పండని వస్తువుల్ని మనం ఎక్కడి నుంచో తెచ్చుకుంటున్నాం. ఇంకా చెప్పుకోవాలనుకుంటే ఇక్కడ వాడకూడని బట్టలు కానీ, కొన్ని వస్తువులు కానీ, ఇక్కడ విద్యా విధానం కానీ, వైద్యం కానీ అవసరం లేనిది మనం ఎక్కడి నుంచో తెచ్చుకున్నాం. సో దానివల్ల ఏమవుతుంది, అజీర్ణం అవుతుంది, అంటే అరగదు. కొత్తదనం ఒకటి వచ్చేసింది కాబట్టి దాన్ని అరిగించుకోవడానికి ఈ శరీరం, ఈ డిఎన్ఏ ఇప్పుడు సరిపోదు. మేబీ నెక్స్ట్ తరాలకి, కొన్ని తరాల తర్వాత, అంటే చూడండి గత 30-40 సంవత్సరాలుగా ఒక్కసారిగా మనుషులు మెల్లగా వాళ్ళ ఆహారపు అలవాట్లు, విద్యా విధానం, రైట్, అన్నీ మారిపోయినాయి. 50-60 సంవత్సరాల నుంచి మారుతూ వచ్చేసినాయి. చూసారు, మొబైల్స్ లేవు, మొబైల్స్ వచ్చినాయి, కంప్యూటర్ లేదు, కంప్యూటర్ వచ్చేసింది. సో ఇలాంటి కొన్ని జరిగాయి. ఇప్పుడు ఆహారం కూడా మార్పులు జరగడం వల్ల ఇంకా అప్పుడు ఏముంది, విజ్ఞానం పెరుగుతుంది అనుకోవచ్చు కదా, అజీర్ణం తీసి పక్కన పెట్టండి. జ్ఞానం వేరే, విజ్ఞానం వేరే. సో జ్ఞానం అధికం అయిపోయింది, అతి సర్వత్రా వచ్చేది, ఏదైనా అతి అయిపోయింది. 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు హాయిగా బతకాల్సిన మనిషి సో ఈ అజీర్ణం కారణంగా, లేకపోతే ఇండైజెషన్, కాన్స్టిపేషన్, వీటి ద్వారా ఎక్కువ అయిపోతుంది. అది విజ్ఞానం అవ్వచ్చు, జ్ఞానం అవ్వచ్చు. 12 సంవత్సరాల పిల్లాడికి ఒకలాగే భోజనం ఉంటుంది, వాడి విద్య ఒకలాగా ఉంటుంది. 20-25 సంవత్సరాల పిల్లాడికి ఒకలాగా వాడి మానసిక విధానం మారిపోతుంది. ఎందుకు? చక్రం మారిపోయినాడు కాబట్టి. అంటే అన్నమయ కోశ, ప్రాణమయ కోశ నుంచి మనోమయ కోశకు వచ్చేస్తున్నాడు. అలాంటప్పుడు వాడికి మార్చాల్సిన ఆహారం మార్చాలి, విద్యా విధానం మార్చాలి. మనం ఏం చేస్తున్నాం, 50 సంవత్సరాలు నేర్చుకోవాల్సిన వ్యక్తి ముందే నేర్పిస్తున్నాం. చూడండి, ఇప్పుడు మీరు చూడండి, 7th నుంచి ఐఐటికి నేర్పిస్తున్నారు. 7th క్లాస్లో 7th క్లాస్ చదవాలి, 8th 8th చదవాలి. సో అదేమో ఒక్కసారిగా హై బర్డెన్ అయిపోతే వాడికి ఎర్లీగా ముసలితనం వచ్చేస్తుంది. మీకు కూడా ఒకటి నేను పరిచయం చేస్తాను అనుకోండి, ఏదో ఫైనల్లో నేర్పించాల్సింది ముందే నేర్పించేస్తే, ఆ కిటికీ ఏదైతే నేర్పిస్తే మీరు ఫైనల్ దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుంది, బోర్ ఫీల్ అయిపోతారు. సో నెక్స్ట్ మనిషి ఏంటంటే లోపల చమత్కారం అనేది కానీ, లేకపోతే యాక్టివ్నెస్ అనేది, అవన్నీ చచ్చిపడిపోతాయి. కారణం ఏంటి, అది జీర్ణం అయిపోయింది, ఎక్కువ తినేసాడు.
తినాల్సిన దానికంటే ఎక్కువ తినేసాడు. ఒక వయసుకు వచ్చినప్పుడు తినాల్సింది, లేకపోతే శీతకాలంలో తినాల్సింది ఇప్పుడే ముందే తినేసినాడు. అర్థమవుతుందండి మీకు? అంటే ఎందుకంటున్నానంటే ఇవన్నీ మనం నెక్స్ట్కి వెళ్ళి ఆరోగ్య సమస్యలు ఎలాంటివి ఉంటే తెలుసుకోబోతున్నాం. ఏ సీజన్లో నేచర్ ఎంత ఇస్తుందో అంతే చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఎక్కడ పడితే అక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చేసినాయి, ఎక్కడ పడితే ఇప్పుడు ఆపిల్స్ పండిస్తున్నారు, ద్రాక్షలు పండించేస్తున్నారు, క్యారెట్ పండించేస్తున్నారు. అంటే ఇవన్నీ పండగ కూడా ఇక్కడవి, కానీ ఫోర్స్ఫుల్గా పండించడం వల్ల అది ఇక్కడ అజీర్ణం అయిపోయాయి. చూడండి, ఇప్పుడు మనం ఒక సిమ్లా, డార్జిలింగ్ అటువైపు వెళ్తాం, లేకపోతే కాశ్మీర్ వెళ్దాం, అక్కడ వాళ్ళు గట్టిగా బట్టలు వేసుకుంటారు. ఎందుకు? బాగా అక్కడ అవసరం. ఇప్పుడు ఇది రాజస్థాన్ వైపు వెళ్దాం, ఎడారి ప్రాంతాల్లో వెళ్దాం, అప్పుడేంటి వదులుగా వేసుకుంటారు. వీడు అక్కడ ఇక్కడ మారిపోయింది. ఎందుకు? ఏసీ అని పెట్టుకోవడం వల్ల, అక్కడ హీటర్స్ పెట్టుకోవడం వల్ల. అంటే నేచర్గా వాడుతున్నప్పుడు అన్ని జీర్ణం అవుతాయి, శరీరానికి అలవాటు అవుతాయి. అది అలవాటు కాకపోవడం వల్ల ఏమవుతుంది, అజీర్ణం సమస్యలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికీ చాలా మంది పాత వాళ్ళు ఉంటారు, మీరు చాక్లెట్ ఇచ్చారనుకోండి, బిస్కెట్ ఇచ్చారు, వద్దు బాబు ఇంట్లో ఎంత ఇచ్చారు, పల్లీలు ఉండలు తింటానంటారు. ఎందుకు? వాళ్ళకి అదే కరెక్ట్. వాళ్ళు 90 ఏళ్ళు 100 ఏళ్ళు ఈజీగా ఉంటారు, డైజెషన్ బాగుంటుంది, ఏమీ షుగర్లు ఉండవు. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే అజీర్ణం కాని పదార్థాలు మనం అజీర్ణం అయిపోతాయి. అజీర్ణం కాని పదార్థాలు మనం వేసేసుకుంటున్నాం వితౌట్ నాలెడ్జ్. అందుకు పుస్తకాలు, శాస్త్రాలు, గ్రంథాలు రాసుకున్నాయి. దాన్ని విజ్ఞానం అనొచ్చు, జ్ఞానంతో కూడిన విజ్ఞానం అనొచ్చు. ఎందుకు? డెవలప్ అవుతుంది కాబట్టి. సో అది ఎక్కువ నేర్పిస్తే కష్టం అవుతుంది. సో ఈ విధంగా జీర్ణం కాని విషయాలు ఏమవుతుందంటే, మనం ఈరోజు తిన్న ఆహార పదార్థం 7 ధాతువుల కింద మారిపోవాలి. రసం, రక్తం, మాంసం, మధ్య, మేధ, అస్థి, శుక్ర కింద మారిపోయి బయటికి వ్యర్థ పదార్థాలు తోసేయాలి. ఈ క్రమంలో ఏదైనా ఒక ధాతు పెరిగిపోయినా, లేకపోతే అందాల్సిన తక్కువైపోయినా, అది లోపల ఎక్కువసేపు ఉండిపోయినా కుళ్ళిపోతుంది. మనం అన్ఫార్చునేట్లీ మీరు ఏదో టమాటా కూర వండారు, 3 బాక్సులే పెట్టారు, 2 బాక్సులు తినేశారు, ఒక బాక్స్ కనబడకుండా లోపల ఉండిపోయి 3 రోజులు పోయిన తర్వాత ఏమైంది, అది ఆటోమేటిక్ కుళ్ళు స్మెల్ వస్తుంది కదా, అలాగే బూజు పట్టేస్తుంది, కంపు స్మెల్ వస్తుంది. అలాగే శరీరంలో కూడా స్మెల్ వచ్చేస్తుంటాయి. దానివల్ల అజీర్ణ సమస్యలు వస్తుంటాయి. దానివల్ల ఆమవాతం వస్తుంటుంది, ఆమం అంటారు. సో ఇండైజెషన్, అది వాతం రిలేటెడ్లో ఆమం ఉంటుంది, అజీర్ణం, కఫం, పిత్తం, ఈ 3 రిలేటెడ్లో విపరీతమైన లోపల చేంజెస్, అంటే దానికి చెప్పాలనుకుంటే ఇబ్బందులు, అవన్నీ శరీర ఇబ్బందులు బయటపడుతుంటాయి. దాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. దానికి ఏం చేయాలి? దినచర్య పాటించాలి, ఋతుచర్య పాటించాలి. ఈ వాతపిత్త కఫాల ద్వారా ఆహారపు అలవాట్లు మార్చుకుంటే ఈ అజీర్ణ సమస్యలు బాగా తెలిసిపోతాయండి. జనరల్గా అంటే మన శరీరం వాతానికి సంబంధించిందా, పిత్తానికి సంబంధించిందా, కఫానికి సంబంధించిందా అని తెలుసుకుంటే ఓకే, వాటిని ఎక్కువగా మనం అవాయిడ్ చేయటం, ఆ పదార్థాలను ఎక్కువగా అవాయిడ్ చేయడం జరుగుతుంటుంది. మరి ఎలా తెలుసుకోవాలంటారు? ఇప్పుడు మొదటగా చేసుకుందాం అండి, అజీర్ణం అంటున్నారు. అంటే ఈ రోజు నేను ఏదో ఇడ్లీ తిన్నాను, తెల్లారి ఇడ్లీ తిన్నాను అంటే 3 ఇడ్లీల బదులు సాంబార్ బాగుందని ఒక 2 ఇడ్లీ ఎక్స్ట్రాగా తీసుకున్నాను. అంటే నా కెపాసిటీకి మించి నేను తీసుకున్నా. అది లోపలికి ఏమవుతుంది, డైలీ నా 3 ఇడ్లీలు డైజెస్ట్ అవ్వాల్సిన శక్తిని అది తయారు చేస్తుంది శరీరం. కానీ మనం ఏం చేస్తాను, బడ్డని ఎక్కువ 5 ఇడ్లీలు పెట్టాను, అది తయారు చేయక 3 ఇడ్లీలు తగ్గట్టు శక్తి పేగుల్లోకి పంపించేసింది. కానీ 2 ఇడ్లీలు ఇంకా ఉన్నాయి, అరగలే. అంతే, అంటే మిషన్కి ఎక్కువ లోడ్ ఇచ్చాను నేను. లోడ్ ఇచ్చిన తర్వాత అది అరగలే. అరగకపోవడం వల్ల మళ్ళీ మధ్యాహ్నం 1 గంట అయిందని మళ్ళీ భోజనం స్టార్ట్ చేశా. మళ్ళీ పప్పు, కూర, సాంబార్ అన్నీ వేసి మళ్ళీ 2వ పూట కట్టించిన. అప్పుడేమవుతుంది, పాతది 20% ఉండిపోయింది, 2 ఇడ్లీలు ఉండిపోయి మళ్ళీ ఇప్పుడు హై బర్డెన్ అవుతుంది, మిషన్ ఓవర్లోడ్ అవుతుంది. కరెక్ట్గా గమనించండి. ఇది కూడా డైజెస్ట్ కాకుండా మళ్ళీ సాయంత్రం ఎవరో స్నాక్స్ ఇచ్చారు, ఓ బజ్జీలు ఎవరు ఇచ్చారు, అది కూడా వేసేస్తున్నా. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ తెలియట్లే, నాలుగుకి తెలియట్లే. అందుకని రుచిని కోరుకుంటుంది కాబట్టి ప్రెజర్, తినకపోతే ఎలాగండి, నా కోసం ఒకటి తినరా, ఒక టీ తాగరా, సమస్య దారా అని బయట ఎక్స్టర్నల్ ప్రెజర్. సో అది అవ్వడం వల్ల ఏమవుతుంది, మనం మళ్ళీ వేస్తున్నాం. ఇంటికి వెళ్ళి ఇవన్నీ అరగట్లే, కానీ ఇంటికి వెళ్ళగానే మళ్ళీ దోశలు ఏమైనా వేస్తారు, తినకపోతే ఎలాగంటే అమ్మ అంటది, మళ్ళీ ఒక 2 వేసి, అప్పుడు ఏమవుతుంది, రాత్రికి ఇండైజెషన్ స్టార్ట్ అవుతుంది. అలాగా కొన్ని వేల సార్లు, 100ల సార్లు మన పొట్ట తట్టుకొని ఎక్కువ గ్యాసులు క్రియేట్ చేస్తుంటుంది, పైకి గ్యాసులు పంపిస్తుంటుంది, లేకపోతే జ్వరం వస్తుంటుంది, లోపల నుంచి కఫం పడుతుంటుంది. ఇవన్నీ జరగన మనం దానికి మళ్ళీ మందులు వేస్తున్నాం. అంటే ఏదో రకంగా నేను బయటకు వచ్చేయాలని చూస్తుంది శరీరం, అయినా మనం ఏం చేస్తున్నాం, దానికి మందులు వేస్తున్నాం. ఒక విరేచనం అయింది, మందులు వేసేస్తున్నాం. జ్వరం వచ్చింది, మందులు వేస్తున్నాం. వాంతులు అవుతున్నాయి, మందులు వేసేస్తున్నాం. అంటే ఏది వద్దు, లోపల నుంచి బాడీ తంతున్న ప్రతి ఒక్క సిస్టాన్ని మనిషి ఎప్పుడైతే అర్థం చేసుకుంటాడో ఆటోమేటిక్గా ఈ అజీర్ణ సమస్యలు చాలా వేగంగా తగ్గించుకోవచ్చు.
ఓకే, అంటే మోషన్స్ అవుతున్నా లేకపోతే వామిటింగ్స్ అవుతున్నా అవనివ్వాలి అని అంటారా? ఇది ఇప్పుడు ఈ రోజు మనం టాపిక్ అదే. సో వాతం రిలేటెడ్ లో అజీర్ణం కాకపోతే, అంటే శరీరంలో వాతం చేరిపోయి అవ్వకపోతే బాడీలో పెయిన్స్ వస్తుంటాయి, విపరీతమైన వికారం వస్తుంది. వికారం అంటే వాడితో మాట్లాడుతున్నంతసేపు వాడు చిరాకు మొహం పెడుతుంటాడు, యాక్సెప్టెన్స్ ఉండదు, నవ్వు మొహం ఉండదు, ఎప్పుడు బరువుగా ఉంటుంటాడు. అలాంటప్పుడు అంటే అది ఆమవాతం అనమాట. సారీ, వాతం అంటే వాతం ద్వారా వచ్చిన అజీర్ణం, రైట్. దానివల్ల ఏమవుతుంది, వికారాలు స్టార్ట్ అవుతుంది, చిరాకులు పెరిగిపోతుంటాయి, ఎవడి మాట వినడు, నిద్ర పట్టదు, ఒళ్ళంతా పీకులు, ఒళ్ళంతా జ్వరం వస్తుంటుంది, తల ఒక్కటి జ్వరం వస్తుంది, ఒళ్ళంతా చల్లగా ఉంటుంది. ఇట్లాంటి ఎక్కువ వాత రిలేటెడ్ నొప్పులన్నీ జాయింట్లో నొక్కుతుంటే హాయిగా ఉంటుంది, కాళ్ళు నొక్కమంటాడు. సో ఇవన్నీ వాతం ద్వారా వచ్చిన అజీర్ణం. సో అలాంటప్పుడు ఏం చేయాలి, వాంతి చేయించాలి, వమనం అంటారు. అంటే వమనం పూర్తిగా ఇండైజెషన్, లోపల మొత్తం ఏదైతే పొట్టలో ఉన్న గ్యాస్ అంతా బయటికి పంపించి వస్తుండాలి. సో వాడికి లోపల నుంచి విరేచనం జరుగుతుండాలి, అంటే లోపల నుంచి ఉండే షిట్ ఏదైతే ఉందో దాన్ని బయటికి పంపించాలి. ఎందుకు, అజీర్ణంగా ఉండేది. వాడికి వీలైనంత త్వరగా మనకి ఏం ఫుడ్ ఇవ్వక లోపల నుంచి బాడీ నుంచి పూర్తిగా బయటికి పంపించాలి. ఇస్తే వాటర్ కంటెంట్ ఫుడ్ ఇవ్వాలి, వాటర్ రిలేటెడ్లో ఉండేవి, జావలు కానీ లేకపోతే సూప్స్ కానీ అట్లాంటివన్నీ, లేకపోతే పానీయాలు ఏమైనా ఉంటే అవి ఇస్తుంటే బాడీ అంతా హాయ్ ఉంటుంది. ఇది ఎవరిది, వాతం రిలేటెడ్లో. అంటే మనం ఏం చేస్తాం, ఉప్పు నీళ్ళు ఇవ్వడం కానీ ఏమో చేయిస్తుంటాం, మోటార్లో గ్యాస్ అంతా బయటికి అంటుంటుంది. మనం చూడండి, నిమ్మకాయ సోడాలు ఇస్తుంటాం, జల్జీరా వేసేసి ఇస్తే లోపల వాంతి అయిపోతుంది ఒకేసారి, ఆ తట్టులా తేరిపోతుంది, పొంగులాగా వచ్చేస్తుంటుంది. అంటే ఇవన్నీ ఊర్లో ఉండే మాటలు, పొంగు తట్టు అంటారు, అజీర్ణం అంటారు. సో ఇది వాడికి వికారం వెంటనే ఒక మంచి నిద్ర వస్తుంది, నిద్రలో మొత్తం పోతుంది. ఇది వాతం రిలేటెడ్. అంటే ఎందుకంటే ఆ ప్రాబ్లం ఏంటో మనం తెలుసుకోకపోవడం వల్ల, అంటే నిన్న మొన్న తెలిసిన ఇడ్లీ 2 తినేస్తే ఎక్కువ అయిపోద్దా ఇట్లాంటి అంటాం. అది అంటే అది అవ్వకపోవడం వల్ల చిన్నపిల్లలు కూడా అంతే, మీరు కుక్కి పెట్టేస్తారు, వాడు ఒక్కసారి వాంతి చేస్తాడు. ఎందుకు, ఆల్రెడీ ఇండైజెషన్ ఉంది, మోషన్ అవ్వక వాడికి ఇంట్లో లోపల ఉండిపోయాయి, యూరిన్ పోక లోపల అంతా గ్యాస్ ఉండిపోయింది. సో అట్లాంటప్పుడు వాడికి అది తీసేసిన తర్వాత వాడే అడుగుతాడు, నాకు ఇంకా పెట్టు అంటాడు. సో ఇప్పుడు మనం చేసిన తప్పు ఏమవుతుందంటే, ఆ ఆకలి పెంచట్లేదు, బాడీలో డైజెషన్ అంటే మనం ఈరోజు సమోసా తిన్నా, ఇడ్లీ తిన్నా లోపల డైజెస్ట్ చేసుకునే శక్తి, అంటే ఆ ఆమ్లాలు అనేవి లేవు న్యాచురల్గా. ఒకప్పుడు వాము లడ్డులు ఇచ్చేవారు, లేకపోతే జీలకర్ర వేసేవారు, మెంతులు నోట్లు వేసేవారు, మెంతు పొడి వేసేవారు, లేకపోతే మెంతు అన్నం వేసేసి ఇచ్చేవారు, మెంతు లడ్డూలు ఇచ్చేవారు. అప్పుడు ఏమవుతుంది, లోపల యాసిడ్స్ పెరిగేవి, రైట్. లేకపోతే వాము లడ్డూలు ఇస్తారు, వాము బెల్లం కలిపేసి ముద్దగా నూరేసి వాము లడ్డూలు ఇచ్చేవారు. అవి ఇవ్వడం వల్ల ఏమవుతుంది, సొంటితో ముద్ద అన్నం పెట్టేవారు, ఎల్లికారం వెల్లుల్లిపై కారం వేసేసి దాన్ని ఒక 2 ముద్దలు పెట్టారు. అప్పుడు డైజెస్ట్ సిస్టమ్ పెరుగుతుంది, జీర్ణం అయ్యే సిస్టమ్ పెరుగుతుంటుంది. ఎవరి 3 రోజులకి 4 రోజులకి కారం పెట్టారు. ఇప్పుడు అలా మనం చేయకుండా ఏమవుతుంది, మొత్తం అరగకపోవడం, మళ్ళీ ఎక్స్ట్రా వేయడం, తినే పదార్థం రెగ్యులర్గా తినడం, అదే ఇడ్లీలు తెల్లవారి, అదే చపాతీలు సాయంత్రం, ఈ పప్పులు ముద్దలు అన్నీ వేసుకొని మళ్ళీ నాన్ వెజిటేరియన్ అంతా ఎక్కువ వేసుకొని, అంటే మనం అరగకపోవడం వల్ల వచ్చిన సమస్యలు తెలుసుకోవడం వల్ల చర్మ సమస్యలు వస్తున్నాయి, పొట్ట బాగా పెరిగిపోతుంది, ఒబెసిటీ వస్తుంది, కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, విపరీతమైన గ్యాస్, పొట్టంతా గ్యాస్ రాడ్డిలా ఆగిపోతుంది. ఇది గట్టి తయారవ్వడం వల్ల ఈ సమస్యలు ఎక్కువ జరుగుతున్నాయి. అంటే అంతా బాగుంది, 10 సంవత్సరాలు కూర్చొని తినడం వల్ల బాడీలో ఉబ్బుతున్నాయి. సో నిన్నేం తిన్నాను, నిన్న తినేది అరుగుతుందా లేదా, అది ఒక్క సమస్య లేదు. అందరికీ మెడిసినే కావాలి, అర్థం చేసుకోండి. అంటే ఆ గ్యాస్ మనకి పూర్తిగా అరిగిపోయిందని మనం ఐడెంటిఫై చేయాలి. హాయిగా ఉంటుంది, మోషన్ లో ఇబ్బంది ఉండదు, శరీరంలో నొప్పులు ఉండవు, రైట్. ఆకలి కావాలనిపిస్తుంది, ఆకలి మీద క్రేవింగ్, ఎంత తింటే అంత తిన్నా భుక్తాయాసం రాదు, అంటే తిన్న వెంటనే హాయిగా పడుకుంటూ పోవడం అట్లాంటివి కాదు, చలాకితనం పెరుగుతూ ఉంటుంది, నవ్వుతూ ఉంటారు ఆనందంతో. ఇవే ఆనందాలు, ఇవన్నీ ఏంటంటే లైట్. ఒక చిన్న విషయం చెప్తా, అంటే వాము చెప్తారు కానీ కాలర్ లైన్ లో ఉన్నారండి, కాలర్ తో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను ఇక్కడ సుచిత్రలో ఉంటాను మేడం. ఓకే అండి, పేరు చెప్పండి. నా పేరు ఆర్ నరసయ్య. నరసయ్య గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి గోమాత సురేష్ గారికి. అది నాకు మోకాళ్ళ నొప్పులు ఎక్కువ ఉన్నాయి, అంటే వయసు 74 సంవత్సరాలు, మోకాళ్ళ నొప్పులు ఎక్కువ ఉన్నాయి. ఓకే, పోతే వజనం ఎక్కువ ఉన్నా నేను, ఇంకా అంటే ఫస్ట్ నుంచే 73, 72, 70 అట్లా ఉండేది. నేను సింగరేణిలో జాబ్ చేసిన, రిటైర్మెంట్, ఇప్పుడు సుచిత్రలో ఉంటానా. అయితే ప్రస్తుతం ఉన్నది ఏంటంటే వజన్ ఎక్కువ ఉంది, వజన్ ముందుగా తగ్గాలి అంటారు డాక్టర్. వజన్ ఎక్కువ ఉంది, 74 సంవత్సరాలు మీ వయసు ఎలా ఇప్పుడు వెయిట్ ఎలా తగ్గించేది అంటే మీరు వరకు చేసుకోవాల్సింది మసాజ్లు చేసుకోవాలి.
ఇప్పుడు అతను కూడా చిన్న సార్ ఇప్పుడు నేను చెప్పేదండి, ఇప్పుడు నాకు 81-82 కిలోలు ఉన్నాను నేను. అవును అవునండి, అది కనీసం 10 కిలోలు తగ్గాలని నా కోరిక. ఇప్పుడు అవును 70 సంవత్సరాల్లో వెళ్ళేటప్పుడు కలవాల్సి ఉంటుంది. ఇప్పుడు చాలా మందికి వచ్చే విషయం ఏంటంటే వాళ్ళు, మీరు చెప్పింది కరెక్టేనండి, వినండి ఇప్పుడు అది చెప్తాను. సో చాలా మంది ఏంటంటే వెయిట్ మిషన్లో వెయిట్ అంటారు. ఇప్పుడు ఇక్కడ వెయిట్ ఉండి ఈ పార్ట్ అంటే తక్కువ ఉంది అనుకోండి, నేను ఎక్కడ వెయిట్ తగ్గించాలి? మామూలుగా తిన్న తక్కువ చేసినా లేకపోతే ఎక్సెల్ చేసినా ఇక్కడే తగ్గుతుంది, తగ్గదు కదా. సరే ఇక్కడ హెవీగా ఉండి ఫేస్ తక్కువ ఉంది అనుకోండి, నేను వర్కౌట్ ఎక్కువ చేయించినా ఇవి తగ్గిపోతాయి. అది ఎలాంటి కార్టూన్ బొమ్మలో ఉంటారు. అందుకే మనం ఏమంటున్నాం, వ్యర్థం తగ్గించాలి అంటే వేస్ట్ లాస్ అవ్వాలి. ఆ శరీరంలో ఎంతైతే 84 కేజీల్లో ఏది ఎక్కడెక్కడ వేస్ట్ తీసేస్తే అది తీసేస్తే ఆటోమేటిక్గా తగ్గుతుంది అనేది ఒక మంచి విషయం. సో ఇప్పుడు మోకాలు బరువు ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మోకాలు నొప్పులు జరిగితే 2 వయసు రీత్యా అతనికి మోకాలు నొప్పులు వస్తాయి. అది మనం ముందుకు చెప్పుకున్నట్టు ఆయిల్ మసాజ్ చేసుకున్న, మట్టి పట్టి ఏది పెట్టుకున్న మోకాలు నొప్పులు తగ్గుతూ ఉంటాయి. సో అలాంటి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు అతను సేమ్ అదే, మేబీ అది వాతం అవ్వచ్చు, వాతం ద్వారా అజీర్ణం అవ్వచ్చు. అంటే ఒక సిలిండర్ తీసుకుందాం, గ్యాస్ సిలిండర్. అంటే ఫుల్గా ఉన్న గ్యాస్ సిలిండర్లో ఎక్కువ వెయిట్ ఉంటుంది, జస్ట్ కరెక్ట్గా అర్థం చేసుకోండి. రెండోది ఖాళీగా ఉన్న సిలిండర్లో వెయిట్ తక్కువ ఉంటుంది. కానీ ఫుల్ సిలిండర్లోనే గ్యాసే ఉంది, ఖాళీ సిలిండర్లోనే గ్యాసే ఉంది. ఖాళీ సిలిండర్లో ఎయిర్ ఉంటుంది, ఉండకపోతే లేకపోతే కష్టం అయిపోతుంది కదా, పేలిపోతాయి. సో అందుకే ఎయిర్ ఉంటాయి, ఏదో గ్యాసెస్ ఉంటాయి. ఇక్కడ ఉండేది ఏంటంటే ప్రెజర్ అయిన గ్యాస్, మిథేన్, ఎథిలిన్ గ్యాసెస్ ఉన్నాయి. సో దీంట్లో కార్బన్ డైఆక్సైడ్ ఉండొచ్చు, లేకపోతే హైడ్రోజన్ ఇంకోటి ఉండొచ్చు. అంటే ఎందుకంటున్నానంటే ప్రెజర్గా ఉండే స్టమక్కి గట్టిగా ఉంటుంది. ఆ ప్రెజర్ పాయింట్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో సిలిండర్ అది వెయిట్ ఉంటుంది, ఇది వెయిట్ లేదంటే అందులో ప్రెజర్ అయిన గ్యాస్ ఎక్కువ ఉంది, ఇందులో లైట్ గ్యాసెస్ ఉంది, లూజ్ గా ఉండే గ్యాసెస్ ఉంది. ఒక బెలూన్ ఎంత వాడాలో అంతే వాడాలి. బెలూన్ ఎంత ఉబ్బుతుంది అనుకోండి, దాన్ని ఎంత ఉబ్బించామనుకోండి దాని లైఫ్ బాగుంటుంది. మనం గట్టిగా ఉంటే స్ట్రెచ్ అయిపోతుంది, అప్పుడు బీపీ లెవెల్స్ పెరుగుతాయి, హార్ట్ ప్రెజర్ అవుతుంది, గ్యాస్ వల్ల మొత్తం అంతా బాడీలో పట్టేస్తూ ఉంటుంది, కాన్స్టిపేషన్ సిస్టమ్ పెరిగిపోతుంటుంది. ఇవన్నీ ఎవరికి వస్తుంది? వాతం రిలేటెడ్లో ఉండే అజీర్ణం వాళ్ళకి వస్తుంటుంది. అంటే శరీరంలో గ్యాస్ అలా ఉండిపోతుంది. వాళ్ళకి చేయాల్సిందంటే మసాజ్ క్రియాస్. సో ఇది ఒకటి గుండు పట్టేస్తుంటుంది అండి, ఎందుకంటే గ్యాస్ ఎక్కువ అవుతున్నప్పుడు తినేది అంటే ఊపిరి ఆడదు. ఊపిరి అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాగా హెవీగా తిన్నాం, భుక్తాయాసం, అది తిన్న తర్వాత పనిలోకి వెళ్ళిపోను, అప్పుడు గ్యాసెస్ మనం యాక్చువల్గా నడవాలి కొంచెం లైట్. ఏదైనా తినిన తర్వాత వామకుక్షి అంటారు, అంటే ఎడం పక్క నిద్ర పడుకోకుండా పడుకోవాలి. ఎడం పక్క తిరిగి పడుకుంటే పొట్టలో సెటిలైట్ అవుతుంది. ఇప్పుడు తిన్న ఆహారం అంతా ఎడం పక్క వస్తుంది. ఎడం పక్క వచ్చి కొంచెం పడుకోగానే ఏమవుతుంది, హెవీనెస్ అనేది లైట్గా అవుతుంది. ఎవరైనా బాగా భుక్తాయాసం బాగా ఎక్కువ తింటే, అంటే తినాల్సిన దానికంటే ఎక్కువ తింటే కొంచెం రెస్ట్ కంపల్సరీ కావాలి. తెల్లవారు హడావిడిగా ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు, స్కూల్కి వెళ్ళిన వాళ్ళు, నిలబడి తిన్నారు చూడండి, చాలా మంది చూస్తున్నాం హడావిడిగా వెళ్తున్నారు. అందరికీ మరొక కొన్ని రోజుల్లో అదే అలవాటు అయితే కాన్స్టిపేషన్ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు తినేటప్పుడు గ్యాప్ ఇవ్వలే, మధ్య మధ్యలో నీళ్ళు తాగేయడం వల్ల అది పూర్తిగా పచ్చనం అవ్వకపోవడం వల్ల అది లోపలికి వెళ్ళిపోయింది. ఆ లోపలికి వెళ్ళిపోయిన మధ్యలో గ్యాప్, ఫుడ్తో పాటు గ్యాసెస్ ఉండిపోయినాయి, అప్పుడు డైజెస్ట్ కాదు. అది ఆ అజీర్ణం కాని విషయం ఏదైతే ఉందో అది లోపల ఎక్కువసేపు ఉండిపోయాయి. ఆ ఉండిపోవడం వల్ల బయటికి రావట్లేదు, ప్రాపర్ డౌన్కి వెళ్ళట్లేదు, అక్కడే ఉండిపోయింది. చూడండి, ఇప్పుడు ఒక చపాతీ ఉంది, బాగా మెత్తగా చేసుకొని తింటే ఒక రకంగా తగ్గుతుంది. అది ముక్కలు చేసి వెంటనే మింగేస్తే ఇడ్లీయే ఉంది, మనం కొంచెం చేసుకుంటే ఏం చేస్తుంది బాడీ, ఏం చేస్తుంది, ఎక్కులు అనేది ఒకటి నేర్పిస్తుంది. అంటే నువ్వు విండ్ పైపులోకి ఫుడ్ పైపు ఒకేసారి వెళ్ళిపోయింది, నువ్వు బాగా నమ్మలకుండా మింగేసినావు. మాట్లాడుతూ కొందరు తింటున్నప్పుడు ఎక్కులు స్టార్ట్ అవుతాయి. ఎక్కులు స్టార్ట్ చేసి ఏం చేస్తాం, లూబ్రికెంట్ అయిన ఒక మజ్జిగ కానీ లేకపోతే నీళ్ళు కానీ తేనె కానీ ఏదో ఒకటి తాపిస్తాం. సో ఆటోమేటిక్గా జారుతూ ఉంటుంది. అంటే ఈ విండ్ పైప్ చిన్నది అయిపోయింది, మనం ఇచ్చే ఫుడ్ పెద్దగా అయిపోయింది. అలాంటప్పుడు ఏమవుతుంది, లోపలికి వెళ్ళి కూర్చుంటుంది. సరే వెళ్ళిపోయింది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ఇకనే స్టార్ట్ అవుతుంది కాన్స్టిపేషన్. అరగదు, ఆ పేగుల మధ్యలో నుంచి మూమెంట్ అయితే చాలా. అందుకే మేము చాలా వరకు ఏం చేస్తామంటే వచ్చిన వ్యక్తులకి ఈ అజీర్ణ సమస్యలు, పొట్టలు గ్యాస్లు పెద్దగా ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఆ లోపల ఉన్న వీడియో అంతా చూపిస్తాం. ఒక ఫుడ్ ఈ రకంగా వెళ్తుంది, నువ్వు ముద్దగా చేసుకొని ఇడ్లీ మెత్తగా చేసుకొని తిన్నావంటే ఇది ఈ రకంగా బాగా నీట్గా ఇబ్బంది ఉండదు. నువ్వు అదేవిధంగా ముద్ద ఎక్కువ తినేసి చట్నీతోని కానీ లేకపోతే కారపొడితో తింటాం, అలాంటప్పుడు తింటున్నప్పుడు అది అరగక లోపల ఈ షిట్ అనేది ముందుకు వెళ్ళక కష్టపడుతుంది, దానివల్ల నీకు గ్యాస్ వస్తుంది. సో ఇవి చెప్పడం వల్ల ఏమవుతుంది, వాడు నెక్స్ట్ టైం కొంచెం టైం కేటాయిస్తాడు భోజనానికి కేటాయించే. మీరు అడిగారు జర్నీలో మనం తినేస్తాం, ఎవడు జర్నీలో కూర్చున్నా ఎక్కడ బస్సు ఆపినా ఏదైనా హడావిడి ఎక్కువైపోతుంది, ఇంట్లో ఉన్నంత ప్రశాంతం ఉంటుంది. సో అలాంటప్పుడు ధనియాలు పట్టుకుని వెళ్ళాలి, అందరు బాక్స్లో పెట్టుకోండి, ధనియాలు, జీలకర్ర, వాము, లేకపోతే దాల్చిన చెక్క, లవంగాలు, ఇంగువ వెంటనే తగ్గిస్తుంది. ఉప్పు
సో ఒక చిన్న డబ్బాలు అన్ని పెట్టుకోవడం తప్పే ఉంది. ఒక యాలకులు తీసుకుంటాం, నోట్లు వేసుకుంటాం. యాలకులు ఏం చేస్తుంది, చాలా పద అని తోస్తుంటది, గ్యాసెస్ ఫామ్ చేస్తుంటది. మీరు చూడండి, అందుకే వక్క పొడి వేసుకుంటారు. వక్క కానీ, జాజి కానీ, జాపత్రి కానీ, ఇవన్నీ ముక్కలు ఉంటాయి కదా, అవన్నీ ఎప్పుడైతే నమలడం వల్ల అదేం చేస్తుంది, ఈజీనెస్ అంటే కొంచెం లూజ్ చేస్తుంది. టైట్గా ఉన్న ప్రతి ఒక్క ఫుడ్ని కొంచెం ఫ్రీ చేస్తూ వెళ్తుంటుంది. ఆముదం కానీ, తేనె కానీ, ఇవన్నీ కూడా నెయ్యి కానీ, ఇవన్నీ ఏం చేస్తుంది, కొంచెం ఫ్రీ చేసుకుంటాయి ఎక్కడెక్కడ గ్యాసెస్ ఉన్నాయో, లెవెల్లో పెడుతుంటుంది. అందుకనే మనకి ఏం చేస్తారు, భోజనంలో ఈ వనస్పతులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చిన్న చిన్న ముక్కలు వేయడం చేస్తారు, దినుసులు. సో ఇవన్నీ ఏమవుతుంది, వేయగానే అంతపాటు బిర్యానీ ఉంటుంది, చాలా ఎక్కువ హై క్వాలిటీ మసాలా అంతా వేసినప్పుడు ఈ మసాలా వేస్తేనే అది డైజెషన్ స్టార్ట్ అవుతుంది నేర్పించారు అంతే. అంటే ఎందుకంటే శరీరానికి ఒక మంచి గుణం ఉంది, లోపల తను తయారు చేసుకుంటుంది. అదేమంటది, వెయిట్ చేసి సురేష్, ఎక్కువ తినేసినావు, కొంచెం ఆగు, నెక్స్ట్ ఫుడ్ కూడా ఇచ్చేటప్పుడు కొంచెం ఆగు అని ఒక ఇండికేషన్ ఏమవుతుంది, త్రేణుపు వస్తుంది. చూడండి, మనం భోజనం వెళ్ళిన తర్వాత ఒక త్రేణుపు వచ్చింది అనుకోండి, మనం రెడీగా ఉండాలి, ఎప్పుడైనా ఆపేయాలి. రెండో త్రేణుపు వచ్చినప్పుడు ఎక్కడ ఏ పరిస్థితులు ఉండదు ఆపేయాలి, ఇది ఇండికేషన్. సో ఇవన్నీ సూత్రాలు. అంటే మనిషిని అంటే మామూలుగా జనరల్ గా గ్యాస్ ఫామ్ అయినప్పుడు ఏదైనా తినంగానే తేప అనేది వస్తుంది కదండి, గ్యాస్ వస్తుంది. త్రేణుపు అంటే నిండిపోయింది, నీ పొట్ట నిండి, ఇప్పుడు నీళ్ళు తాగాము, అది వచ్చింది ఏంటంటే గ్యాస్. కానీ తింటున్నప్పుడు మీకు ఒక త్రేణుపు వస్తుంది చూడండి, ఒక మంచి త్రేణుపు వస్తుంది, అదేంటి ఇండికేషన్, ఆపమని ఇండికేషన్. మనం అది పట్టించుకోకుండా ఎక్కువ తిన్నాం అనుకోండి, వాళ్ళందరికీ అజీర్ణ సమస్యలు వస్తాయి. అజీర్ణ సమస్యలు ఉన్న వాళ్ళకి పొట్ట గట్టిగా అయిపోతుంది, మోషన్స్ టైట్ అయిపోతుంది, నిద్ర పట్టదు, నిద్రలో మంచిగా పిక్కలు పట్టేస్తూ ఉంటాయి, గుండె దడ పెరుగుతుంది, ఈజీగా వాళ్ళ హార్ట్ బీట్ వాళ్ళకి వినబడతా ఉంటుంది. సో ఇవన్నీ ఏంటి సమస్యలు, జుట్టు ఊడిపోతుంటుంది, ఇది కూడా అజీర్ణ సమస్యలే. అంటే ఎందుకంటే మనం హాయిగా ఉన్న పరిస్థితి చూడండి, కొందరు చూడండి సన్నగా ఉంటారు, మంచి జుట్టు ఉంటుంది. సో మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లం వాళ్ళు ఊడిపోతుందేమో కానీ వాళ్ళ డైజెషన్ నీట్గా అయిపోతుంది. ఇంకొందరు చాలా షిట్ క్వాంటిటీ పెరుగుతుంది. మనం ఇప్పుడు ఇవన్నీ అర్థం చేసుకోక ఊరికే రెగ్యులర్గా ఫుడ్ ఇస్తుంది, పొట్టల సైజులు పెరుగుతున్నాయి, రైట్, బాడీలో కొవ్వు పెరుగుతుంది అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది దాన్ని ఎలా డైజెషన్ చేసుకోవాలి. ఇంతవరకు ఇదంతా వాతాన్ని రిలేటెడ్లో ఉండే జీర్ణం. సో ఇప్పుడు పిత్తానికి వద్దామండి. కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేలతిరుగు మండలం ఉంది, సిరపేట డిస్ట్రిక్ట్. ఓకే, పేరు చెప్పండి. నరసింహారావు. ఓకే అండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి గోమాత సురేష్ గారికి. ఈ 3 సంవత్సరాల పిల్లగాడికి గడ్డికి జరుగుతుందండి. అయిపోతుంది. ఏం పని చేస్తుంటారండి? చిన్న పిల్లగాడండి, 3వ సంవత్సరం. మీరు చిన్నపిల్లలుగా? చిన్నపిల్లల్లో ఈ అజీర్ణ సమస్యలు అండి, అంటే పాలు తాగుతున్నాడు ఇంకా, లేకపోతే ఆపేశారా? పాలు ఆపేసిందండి. పాలు ఆపేశారు. ఏమైనా బర్రె పాలు కానీ ఆవు పాలు కానీ పడుతున్నారా? ఏం పెట్టట్లే. పిల్లలకి మజ్జిగ ఇవ్వండి. మజ్జిగ ఈ సీజన్లో ఎండాకాలం అప్పుడు కల్లా మజ్జిగ ఇస్తుంటప్పుడు తగ్గుతుంది. రెండోది అంటే మజ్జిగ ఒక స్పూన్స్తో తాపియండి అంతే. సో కొంచెం బిస్కెట్లు చాక్లెట్లు ఇచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త, అవన్నీ ఆపేయాలి. పొట్టకి మంచిగా ఈ కుడి పక్క నుంచి ఎడం పక్కకి ప్రతిసారి మసాజ్ చేయండి ఇలాగా. చిన్నప్పుడు ఇవన్నీ మనం ఏదో కథగా చెప్పేవారు, జీర్ణం వాతాప జీర్ణం అని. పొట్టను రుద్దమనేవారు, లేకపోతే బొడ్డు వాసన చూసుకోమనేవారు, ఇవన్నీ అంటారు. సో ఎప్పుడైతే పొట్ట బాగా రబ్బుగా చేస్తున్నప్పుడు, పొట్ట అంతా రౌండ్గా చేస్తున్నప్పుడు పిల్లలకి వ్యాంగ్ అరుగుతుంది, మెత్తన పొట్లు, గ్యాస్లు ఉండవు. సో వాళ్ళకి అప్పుడు ఏమవుతుంది, ఆ షిట్ అనేది టైట్ ఉండదు, మలం అనేది షిట్ హెడ్ అనేది టైట్ అయిపోవడం వల్ల వాళ్ళకి కట్ అయిపోతుంటుంది. రెండోది అప్పుడప్పుడు నూనె కానీ, ఆముదం కానీ, నెయ్యి కానీ తాపించాలి, డైరెక్ట్గా 2-3 స్పూన్లు తాపించాలి. ఈజీగా సాయంత్రం కల్లా మొత్తం పొట్టలో ఉన్న గ్యాస్లు అన్నీ పోతాయి, మోషన్ వెళ్ళిపోతారు. అప్పుడు మనం చారణ పెట్టాలి, చప్పటి చారణ కానీ, లేకపోతే వాము చారు కానీ, అల్లం చారు కానీ పెడితే పొట్టలో ఎక్కడ పురుగులు ఉండవు. వాళ్ళకి మోస్ట్లీ ఏంటంటే పురుగులు స్టార్ట్ అవుతాయి, ఓమ్స్ ఉంటాయి, దానివల్ల ఆ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇప్పుడు పిత్తం మాట్లాడదాం. హలో 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 హలో, నమస్తే. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రమాదేవి. రమాదేవి గారు, చెప్పండి అండి ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం, నా వెయిట్ వచ్చి 65 ఉంది. ఓకే అండి. నా ఏజ్ వచ్చేసి 40. ఓకే. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, నేను బాగా కొంచెం లావు ఉన్నా, పొట్ట ఎక్కువగా ఉంటుంది. ఓకే. అంటే
జ్యూసెస్ తాగుతున్నాను మార్నింగ్. కానీ జ్యూసెస్ తాగి మళ్ళీ వెంటనే టిఫిన్ చేసి మళ్ళీ 12 కల్లా మళ్ళీ భోజనం చేసి అలా అనిపిస్తుంది. తినకూడదు అనుకుంటాను, తినాలనిపిస్తుంది. అయితే నాకు బ్యాక్ పెయిన్, మోకాలు నొప్పి ఉన్నాయి. ఆహారంలో ఎలాంటి మార్పులు తీసుకోవాలో సార్ని అడుగుదాం అనేసి. ఎంత మంచి మొత్తం చెప్పేశారు ఆవిడ. తినకూడదు కానీ తినేస్తుంది. సరే, రెండోది తినేసిన తర్వాత నొప్పులు స్టార్ట్ అయింది అంటే లోపల గ్యాస్ గట్టిగా నొక్కేసింది, అది వెళ్ళి జాయింట్ లో కూర్చుంటది. అర్థం చేసుకోండి. అప్పుడు ఏమవుతుంది, నడుము నొప్పి వస్తుంది. మేము నడుము నొప్పికి ఆసనం చేయము, ముందు పొట్ట క్లీన్ చేస్తాం. పొట్ట ఎప్పుడైతే క్లీన్ చేయగానే హాయి ఉంటుంది, నడుము నొప్పి తగ్గిపోతుంది. సో ఈవిడ కూడా అంతే సమస్యలు. ఈవిడ ఏం చేయాలి, ఇది సోంపు ఉంటుంది, సోంపు బాగా బాయిల్ చేసేసి ఆ నీళ్ళు రెగ్యులర్గా తాగడం. ఇంకో రోజు వాము బాగా బాయిల్ చేసి ఆ నీళ్ళు తాగడం. అవి చేసుకుంటే సరిపోద్ది. రెండోది తెల్లవారిపూటనండి, తెల్లవారిపూట. రెండోది ఆవిడ చూడండి పరగడుపు లేచిన తర్వాత రెగ్యులర్గా చేసుకుంటే ముందు గ్యాసెస్ కింద నుంచి బాగా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత పొట్టంతటికి మసాజ్ చేయడం. సో పొట్టంతా మసాజ్ చేస్తే ఎక్కడైనా గ్యాస్లు ఉంటే లేచి లేవగానే మొత్తం పైకి కానీ కిందకి కానీ గ్యాస్లు వచ్చేస్తాయి. సో చిన్నపాటి వ్యాయామం, పొట్ట రిలేటెడ్ ఆసనాలు ఇవన్నీ చేస్తుంటే పొట్ట తగ్గుతుంది. ఎందుకంటే ఆవిడ 60 ఉన్నారు, 40 వయసుకి 60-62 అంటే ఇంకా తక్కువ ఉన్నారు. కానీ పొట్ట హెవీగా ఉన్నప్పుడు చాలా మందికి వచ్చే సమస్య ఏంటంటే అజీర్ణం కాక గ్యాస్ అనేది పొట్టలో ఉండిపోయాయి. సో జీర్ణం అవ్వక అది అంటే బయటకు రాక అంతే. సో అది ఉండిపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మరి ఆవిడ చెప్పారు తినకూడదు కానీ తినాలి. అందుకే కదా అది సోంపు ఏం చేస్తుంది అంటే అండి కడుపు నింపేస్తుంటది. సో మనకి మళ్ళీ తినబుద్ధి అయ్యదు, ఆహారం తినబుద్ధి అయ్యేది. ఇవన్నీ మళ్ళీ మనం ఏం చేస్తాం, వనస్పతులు ఏమైనా ఇంట్లో ఉన్న దినుసులు ఏవైతే ఉన్నాయో అని చెప్తున్నాం. జీలకర్ర, వాము, లేకపోతే లవంగాలు, యాలకులు, ఇవన్నీ ఎప్పుడైతే మనం నీళ్లుగా తాగుతున్నామో పొట్ట భారీగా నిండిపోతుంది, మళ్ళీ మీకు తినబుద్ధి అయ్యదు. అందుకనే చెప్తున్నాం. చాలా వరకు ఏంటంటే టేస్ట్లు తినేస్తూ ఉంటాం. రెండోది ఇప్పుడు నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, కాలర్ తో మాట్లాడదాం. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు చెప్పండి. హలో హలో, లైన్లో ఉన్నారండి, మాట్లాడండి. ఎందుకంటే ఈ జీర్ణ సమస్యలు అనేవి తెలియకుండా పడతాయి. హలో మేడం, నమస్కారం మేడం. నమస్తే అండి, మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారా? లేదు మేడం, బయటకు వచ్చాము. మా అమ్మ ఉదయమ్మ అమ్మగారి కోసం అడుగుదామని డాక్టర్ గారిని. మాట్లాడండి కోమతి సురేష్ గారితో. హలో చెప్పండి, ఏమైంది? హలో, వింటున్నారండి, చెప్పండి. సార్, మా అమ్మగారికి 60 ఏజ్ ఉంటుంది సార్. ఆకలి అయినప్పుడు బాగా బేవులు వస్తుంటాయి. ఇంకా అండి ఇవి అజీర్ణ సమస్య. ఇంకా అండి అది పుల్లగా వస్తుందా, త్రేణుపులు ఎలా ఉంటది? పుల్లగా వస్తాయి సార్, బాగా వస్తుంటాయి బేవులు. అమ్మకి థైరాయిడ్ ఉంది, షుగర్ ఉంది. సరే, ఇప్పుడు ఇది వినండి, ఇంకొక 5 నిమిషాలు అవే చెప్తుపోతున్నాం అనుకోండి. ఇప్పుడు ఈవిడ అడిగింది ఏంటంటే పిత్తం రిలేటెడ్లో జీర్ణం కాలేదు. ఎప్పుడైతే వేడి బాగా ఎక్కువ చేసేసి లోపల నుంచి త్రేణుపులు బాగా వచ్చినాయి అనుకోండి, అదేంటంటే పిత్తం రిలేటెడ్లో ఉంటే అజీర్ణ సమస్యలు. సో దీనికి ఏం చేస్తారు చూడండి, చాలా వరకు ఏంటంటే వేడి పదార్థాలు తినేస్తారు. వేడి పదార్థాలు తిన్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ శరీరం ఏం చేస్తుంది అంటే వేడి చేసే పదార్థాలు, మసాలాలు, రైట్. ఒక పన్నీర్ బటర్ మసాలా తెచ్చుకున్నాం. సో పన్నీరు అందులో మొత్తం అంతా వేసుకొని బాగా ముద్దగా చేసుకొని తింటున్నప్పుడు ఏమవుతుంది, శరీరం ఇంకా ఎక్కువ తయారు చేసుకుంటుంది యాసిడ్. అది అరిగించడానికి, ఒక ఇనుమును కరిగించాలంటే ఎంత వేడి కావాలి, అట్లాగా ఈ యాసిడ్ అంతా అది అరగడానికి ఇంకా ఎక్కువ గ్యాసెస్ తయారు చేస్తుంది. సరే, తయారు చేసుకున్నప్పుడు మనం వెయిట్ అప్పుడు సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ముక్కు నుంచి కారడం, రైట్, బాడీ హీట్ ఎక్కడం, చెమటలు పట్టడం, ఇలాంటివన్నీ సిమ్టమ్స్. శరీరం అంటే బాడీ హీట్ ఎక్కుతున్నప్పుడు మన కార్లో ఎక్కువసేపు నడిపిస్తే ఇంజిన్ ఎలా వేడెక్కుతుంది, అట్లాగే శరీరం కూడా వేడెక్కుతుంటుంది. యూరిన్లో మంట, మోషన్లో మంట, ఇవన్నీ సిమ్టమ్స్. సో అయిన తర్వాత అవి కాకుండా మంచిగా పెద్ద పెద్ద త్రేణుపులు, పెద్ద సౌండ్తో త్రేణుపులు వస్తుంటాయి. సో ఇవన్నీ పిత్తం రిలేటెడ్లో ఉండే అజీర్ణ సమస్యలు. సో దానికి ఏం చేయాలంటే ఇప్పుడు ఆవిడకి వీలైనంత వరకు ఉపవాసాలు చేయాలి. ఉపవాసాలు అంటే లంకనం చేస్తుండాలి, అంటే ఏమి ఇవ్వకూడదు, అంటే ఎక్కువ ఫాస్టింగ్. ఉదయం తిని పెట్టాలి, సాయంత్రం తిని పెట్టాలి. సో ఆయుర్వేదంలో ఎప్పుడు కూడా ఇదే రాస్తుంది, వ్యాసుడు కూడా రాస్తుంది ఏంటంటే 2 పూట్లే భోజనం చేయాలి అంతే, ఉదయం సాయంత్రం అంతే, మధ్యాహ్నం పూట లేదు అని. ఉదయం సాయంత్రం తినేటప్పుడు ఉపవాసం ఎందుకు అవుతుందండి? మరి లాంగ్ గ్యాప్ ఇచ్చాం కదా. అంటే ఉపవాసం అంటే ఏం తిరగకపోవడం కాదు, ఉపవాసం అంటే మార్నింగ్ నుంచి ఖాళీగా ఉంచి ఈవినింగ్. ఇది కూడా అడగాలి మిమ్మల్ని యాక్చువల్ గా. కాలర్ ఉన్నారండి, కాలర్ తర్వాత మాట్లాడుకుందాం. హలో
హలో మేడం, నమస్తే అండి, మీ పేరు? ఈ రామలక్ష్మీనారాయణ, గుంటూరు అండి. ఓకే నారాయణ గారు, చెప్పండి ప్రాబ్లం ఏంటో. నాకు అజీర్తి విరోచనం అవుతుందండి. ఓకే, వారంలో 2-3 సార్లు కూడా అట్టాగే అవుతుంది. విరేచన అవుతుందండి బాగా? విరోచనం అవుతుందండి. పలసగా ఉంటుంది, ఒక్కసారి పలసగా ఉంటుంది, ఒక్కసారి మామూలుగానే ఉంటుందండి. అవును, అంటే కొంచెం ఎక్కువ పలసగా ఉంటుందండి. అర్థమైందండి. మీది వయసు అండి? 64 సంవత్సరాలండి. ఇప్పుడు మీకు షుగర్ ఏం లేదా? షుగర్ లేదండి. అయితే మీరు ఏంటంటే సగ్గుబియ్యం జావ తీసుకోవాలండి. సగ్గుబియ్యం జావ 3 రోజులకు ఒకసారైనా తీసుకోవాలి. అదేవిధంగా బార్లీ ఉంటుంది కదండి, బార్లీ, యవ బియ్యం అంటారు, బార్లీ అంటారు. బార్లీని బాగా బాయిల్ చేసుకొని ఆ నీళ్ళు తాగాలి. ఆ బార్లీ గింజల్ని కొంచెం పంచదార వేసుకొని తినేయాలి. దీనివల్ల సమస్య చాలా వరకు తగ్గిపోతుందండి. సమస్య అంటే బార్లీ గింజలు ఉడకబెట్టుకొని ఆ నీళ్ళు తాగాలి. అదే బార్లీలో మిగిలిపోయిన బార్లీ ఉంటాయి కదా, దాంట్లో కొంచెం పంచదార వేసుకొని అలా తినేస్తుంటే ఈ సమస్యలు ఏవైతే ఉందో అంటే లూజ్ మోషన్ సమస్యలు అన్నీ తగ్గుతాయి. చూడండి, పిత్తం ఏం చేసింది శరీరంలో, అజీర్ణ కాక బాగా పిండి చేసేసి మోషన్ కింద తోస్తుంది. అది లూజ్ మోషన్ అంటారు, విరేచనం అంటారు. శరీరం విరేచనం జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి? ఎక్కువ గ్యాప్స్ ఇవ్వాలి, ఉపవాసం అంతే, ఏం తినకూడదు అంతే. వీలైతే ఆకలేసి తినాలి. ఆకలి కూడా ఇంకా తక్కువ చేసుకుంటూ చప్పటి పదార్థాలు, తీపి పదార్థాలు అలా ఇవ్వాలి. శరీరం వేడి ఎక్కువైపోయి మోషన్ లూజ్ అయిపోయింది. లూజ్ అయిపోవడం వల్ల వాళ్ళకి ఏం చేస్తారు? పిత్తం రిలేటెడ్ అజీర్ణం స్టార్ట్ అయింది. సో స్టార్ట్ అయినప్పుడు ఏం చేస్తాం? వాళ్ళకి వీలైనంత వరకు ఎక్కువ గ్యాప్స్ ఉండేటట్లు భోజనం పెట్టుకుంటాం. ఆకలి 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 అన్నంత వరకు ఏం ఫుడ్ పెట్టకూడదు. అప్పుడు ఏమవుతుంది? న్యాచురల్గా మళ్ళీ యాసిడ్స్ అంటే మనం తినే ఆహార పదార్థం ధాతువుల కింద మారే ప్రతి ఒక్క సిస్టమ్ తయారు చేస్తుంది. మరొకసారి చెప్తున్నాను చూడండి, ప్రతి ఒక్కదానికి మందులు వద్దు. మీరు అన్నారు ఇనో వేసుకుంటా, సోడా వేసుకుంటా, లేకపోతే ఇంకేమైనా కూల్ డ్రింక్లు తాగేస్తానంటే, నిమ్మ సోడాలు వేసుకుంటానంటే ఎట్టి పరిస్థితుల్లో వైద్యం తగ్గదు. అది ఎందుకు వచ్చిందో తెలుసుకొని దానికి తగ్గట్టుగా చేస్తేనే మళ్ళీ నెక్స్ట్ టైం రాకుండా ఉంటుంది. రైట్, ఇడ్లీలు తినేసి లేకపోతే చపాతీలు తినేసి రాత్రి ఎక్కువ తీసుకొని లేట్ నైట్లో ఎక్కువ నవ్వుతూ తినడం, నడుస్తూ తినడం, రైట్, డాన్స్లు వేసుకుంటూ నీళ్లు తాగడం, అర్థం చేసుకోండి. ఇట్లాంటి అన్నిటి వల్ల ఈ వికారాల వల్ల చాలా వరకు ఎక్కువ జరుగుతాయి. బాగా ఎక్సర్సైజ్ చేస్తాం, వెళ్ళి మంచిగా మసాలా దోశలు తింటాం. సో అర్థం చేసుకోండి, ముందు తినేసిన దాన్ని అరగబెట్టుకోవడం కోసం ఎక్సర్సైజ్, మళ్ళీ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత డబుల్ ప్రెజర్. సో అయిన తర్వాత మళ్ళీ సిగరెట్లు కానీ లేకపోతే దాని తర్వాత ఈ సోడాలు, టీలు, కాఫీలు విపరీతంగా ఒక డస్ట్బిన్లో పడేస్తుంటే కష్టం. ఒక ఇన్పుట్కి ఇంకో ఇన్పుట్కి ఎక్కువ గ్యాప్లు మెయింటైన్ చేసుకుంటూ పొట్ట ఎప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటే అది ఎప్పుడు ఆరోగ్యమైన శరీరమే. దానివల్ల ఏంటంటే ఎర్లీగా ముసలితనం వచ్చేస్తుంది. ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి చాలా ఎక్కువ. కాలర్ ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు శ్రీనివాస్ మేడం, కోదాడు మేడం, వసంతపురం మేడం. ఓకే శ్రీనివాస్ గారు, ప్రాబ్లం ఏంటో గోమాత సురేష్ గారికి చెప్పండి. నమస్కారం సార్. అడగండి. అయితే సార్ ఇది రోజు ఏమైందంటే సార్ పానీపూరి తిన్నా మేడం మొన్న. వెరీ గుడ్. అయితే పానీపూరి తింటే మేడం బాగా కడుపులో బాగా గుర్రుగా అయ్యి పొట్టంతా ఉబ్బినట్టుంది సార్. ఉబ్బుతుంది, అవును. అయితే మరి ఎట్లా ఎట్లా సార్ దానికి ఇప్పుడు అది రాత్రులు తిన్నారా తెల్లవారు తింటారా? అది తిన్నది అంటే మోషన్ టైట్ అయిపోయింది ఇప్పుడు, మలబద్ధకం అన్నీ ఎక్కువ అయిపోతుంటుంది. సో ఇప్పుడు అతను ఏం చేశారు? పానీపూరి తిని తప్పేం లేదు, పానీపూరి తినడం తప్పేం లేదు, నాకు కూడా ఇష్టమే. అందుకని అంటే తిన్న తర్వాత గ్యాప్ మెయింటైన్ చేయాలి ఫుడ్ రిలేటెడ్లో. ఇప్పుడు ఆముదం తాగేస్తే సరిపోతుంది. ఈ శనివారం ఆదివారం ఎప్పుడైనా కూర్చొని మంచిగా ఆముదం తాగేశారనుకోండి, పొట్టలంతా బాగా ఫ్రీ అయిపోతుంది. దాని తర్వాత కిచిడి తినాలి, అంటే చప్పటి కిచిడి తిన్నారనుకోండి ఆ సమస్యలు ఉంటాయి. ఎందుకంటే వెళ్ళిన తర్వాత ఆ పానీపూరిలో ఏవైతే ఉందో ఆ మసాలా ఎక్కువ వెళ్ళింది, అందులో బాగా వేస్తారు కదా ఆ చింతపండు రసం కానీ ఇవన్నీ పెట్టడం వల్ల పొట్ట అంతా ఖాళీ అయిపోయింది, రైట్. దానివల్ల యాసిడ్ లాక్ అయిపోతుంది. ఇప్పుడు అతను చేయాలి జల్జీరా అనమాట, జీలకర్ర పొడి, ఉప్పు, నెక్స్ట్ అదే సైంధవలం అలాంటివి వేసుకొని మజ్జిగ తాగిన మొత్తం గ్యాస్ అంతా రిలీజ్ అయిపోతుంది. సో లేకపోతే దగ్గరలో ఉన్న ఆవు ఏదైతే ఉందో గోమూత్రం తాగారనుకోండి, హై సాల్ట్, ఆ సాల్ట్ వాటి లోపలికి వెళ్ళగానే గ్యాస్ అంతా రిలీజ్ అయిపోతుంది. వస్తే మంచి మోషన్ నీట్గా వచ్చేస్తుంది, ఫ్రీ అయిపోతారు. రాత్రి ఎట్టి పరిస్థితుల్లో పాలు, నెయ్యి తీసుకోవాలి. ఎవరికైతే బాగా పొట్టలు వేడి చేస్తున్నాయో వాళ్ళందరూ ఆల్కలైన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. అంటే ఆవు పాలలో మంచిగా నెయ్యి వేసుకొని కలుపుకొని అది గమ్మగా ఉన్నప్పుడు వేడివేడిగా ఉండే తాగితే మరుసటి రోజుల్లో ఉండే లూజ్ మోషన్స్, పొట్టలో మంటలు, యూరిన్ మంటలు ఇవన్నీ అయితే అవన్నీ తగ్గుతాయి. ఇది పిత్తం వల్ల వచ్చిన అజీర్ణం.
చూడండి. అంటే వేడి చేసిన తర్వాత ఇలా చేస్తున్నాం. అంటే ఏ సమస్యకి ఏదే రకంగా మనం ఆలోచించాలనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇందాక వాళ్ళకి ఏం చేస్తాం, మనం విరేచన చేయించడం, వాంతులు మోషన్స్ వెళ్ళించాం, వాతం రిలేటెడ్గా. పిత్తం రిలేటెడ్గా ఏం చేస్తున్నాం, సో వాళ్ళ లోపల ఉండేది ఎక్కువ అంటే ఉపవాసం చేయించడం, అంటే వాళ్ళకి లంకనం చేస్తున్నాం, గ్యాప్లు ఎక్కువ పెడుతున్నాం. దాంతో పాటు లిక్విడ్ లో ఉండేది ఆ ఐటమ్స్ అని ఇస్తున్నాం, అంటే చలవ చేసే పదార్థాలన్నీ ఇస్తున్నాం. అంటే పులుసున మజ్జిగ కానీ, అంటే నిన్నటిది మొన్నటిది కానీ, లేకపోతే పాలతో నెయ్యి కానీ, ఇట్లాంటివన్నీ ఇవ్వడం వల్ల ఆ పిత్తం రిలేటెడ్ ఉండే అజీర్ణానికి చాలా మంచి సమస్య. గోమతి సురేష్ గారు కాలర్ ఉన్నారండి, కాలర్తో మాట్లాడదాం. హలో, నమస్తే అండి, మీ పేరు? నరసింహులు గారు, చెప్పండి ప్రాబ్లం ఏంటో. చిన్న సంవత్సరం పిల్లలకి మోషన్స్ సరిగా గైడ్ వస్తున్నాయి, 2 రోజులకు 3 రోజులకు వస్తాను. దానికోసం పిల్లల్లో ఇది ఎక్కువ సమస్య ఉంటుందండి. మనం ఏం చేస్తామంటే పాలు పట్టం, 2 సంవత్సరాల వరకు పాలు పట్టం. సో ఒక ఆవు దూడ ఏంటంటే పాలు తాగే బతుకుతుంది. దానికి ఎప్పుడైనా ఫుడ్ పెడితే దానికి అజీర్ణ సమస్యలు వస్తుంటాయి. సో ఇక్కడ కూడా అదే, పిల్లలకి పాలు పట్టక మనం ఏం చేస్తాం, ప్రయోగాలు చేయిస్తాం. బిస్కెట్లు తినిపించడం చిన్న వయసులో, 1-2 సంవత్సరాలు. అది పొట్ట చాలా మెత్తగా ఉంటుంది తెలుసా అండి, చాలా చిన్న పొట్ట. డైజెషన్ సిస్టమ్ తెలియదు, రుచులు తెలియవు. అమ్మ పాలు తప్పించి రుచులు ఇంకోటి తెలియదు. ఆవు పాలు, అమ్మ పాలు ఏవైతే ఉంటాయో అవే పట్టాలి. నేచురల్గా ఎంత అంటే పళ్ళు ఇవే తినిపించాలి, పళ్ళుని మెత్తగా పెట్టుకొని తినిపించాలి. ఒక ముక్క కూడా ఒక తీపి పదార్థాలు ఏది పెట్టినా పిల్లలకి ఇదే సమస్య ఉంది. మనం ప్యాకెట్ పాలు తాగించిన అర్థం చేసుకోండి. రెండోది కొంచెం చాక్లెట్స్, లేసు, ఇట్లాంటివన్నీ ఏవి ఇచ్చినా, సెర్లాక్లు ఇలాంటివన్నీ ఇచ్చినా డెఫినెట్లీ వాళ్ళకి వచ్చే ప్రాబ్లం ఫస్ట్ అజీర్ణ సమస్యలే. 2 రోజులకు 3 రోజులకు వెళ్ళకపోతే లోపల ఉండి మళ్ళీ కుళ్ళిపోతుంది కదా. సో కుళ్ళిపోయినప్పుడు వచ్చే ప్రాబ్లం ఇది. సో చాలా వరకు నేను ఇందాక చెప్పాను, పొట్టకి బాగా మసాజ్ చేయండి. ఎప్పుడైతే మనం చిన్నప్పుడు చూడండి 2-3 సంవత్సరాల వరకు మంచిగా లాగేవారు ఒళ్ళుకి మసాజ్. అది లాగడం వల్ల ఏమవుతుంది, పొట్టలో గ్యాసెస్ ఎక్కడ ఉండకుండా నీట్గా పొట్ట తేలికుంటుంది. సో పాలు పట్టించే పద్ధతులు కానీ, అంటే తాగించే విధానం కానీ, అటు పరిగెడుతూ నడుస్తూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళకి ఎక్కదు, అటు కూర్చుని పెట్టేసి మంచిగా తినిపించేసి వెళ్ళించాలి. ఇలాంటి సమస్యల వల్ల ప్రాబ్లమ్స్ రాదు. వాడికి గ్యాప్స్, ఫుడ్ గ్యాప్స్ ఇస్తుండాలి. పిల్లలకి మోస్ట్లీ మోషన్ అయితే కానీ మళ్ళీ తినిపించకూడదు. అట్లాంటివన్నీ చేయించేస్తే సరిపోతుంది. అంటే ఆ పిల్లడికి 1.5 years కాబట్టి ఆముదం పట్టించండి. ఆముదం పట్టిస్తే చాలా వరకు తగ్గుతుంది. చిన్నపిల్లలకి ఏంటంటే స్వర్ణామృత ప్రాషన్ అంటాం, అంటే తేనె, నెయ్యి, ఇంకా స్వర్ణబిందు ప్రాషన్ అంటారు. అంటే స్వర్ణభస్మం, శంఖపుష్పి, బ్రహ్మి ఇవన్నీ కలిపేసి నూరించి తాపిస్తాం. సో అలాంటిదన్నీ ఇస్తూ ఉండాలి. ఇవ్వడం వల్ల పొట్టలన్నీ క్లీన్ అవుతుంటాయి. చ్యవనప్రాశ ఇస్తుండాలి. అంటే కొంచెం 5-5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయితే వాడికి ఇంకా చ్యవనప్రాశ ఇస్తుండాలి. శరీరం లోపల అంతా క్లీన్ అవుతుంది. అంతే, వాళ్ళకి ఆముదం పట్టిస్తే పిల్లాడికి తగ్గిపోతుంది. దయచేసి అర్థం చేసుకోండి తల్లిదండ్రులు ఎవరు కూడా, ఈ బయట నుండి పౌడర్లు ఇవన్నీ మీరు చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చేస్తే చాలా ఎక్కువ సమస్యలు ఉంటాయి. ఎదుగుదల ఉండదు, బ్రెయిన్ ఎదుగుదల ఉండదు. దాని తర్వాత డైజెషన్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ అవుతాయి. కాళ్ళు చేతులు వంకలు తిరిగిపోతాయి, మందబుద్ధి వస్తుంది. ఇవన్నీ 7 సంవత్సరాల తర్వాత వస్తాయి. ఇప్పుడు మీరు ముద్దుగా చూసుకునే పిల్లలందరికీ మీరు చాక్లెట్లు ఇచ్చినా, బిస్కెట్లు ఇచ్చినా వచ్చే పెద్ద ప్రాబ్లం ఇండైజెషన్ తర్వాత. అవన్నిట్లో వాళ్ళు పట్టుతం పోతుంది. మరి అజీర్ణానికి సంబంధించి మరి పెద్దవాళ్ళకి అయితే పిల్లలకి చెప్పారు ఏం చేయాలని, మరి పెద్దవాళ్ళు ఏం చేయాలి, అండ్ అదేవిధంగా మర్మలో కానీ పంచగవ్యాలు కానీ ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుందండి జనరల్ గా? మా వరకు మేము ఏంటంటే సాగ్రిగేట్ చేస్తాం. వాత, పిత్త, కఫాలు 3 ఫస్ట్ చూసేసి వాళ్ళు చేసే పని బట్టి చూసి ఫస్ట్ మేము లోపల ఉండే శరీరం లోపల ఉండే చెత్తలను తీస్తాం. ఈ వచ్చే 12, 13, 14 తారీఖులో 3 రోజులు మా దగ్గర పెట్టుకుంటాం. అదొక క్యాంప్ అన్నట్టు. ఎందుకంటే వాళ్ళకి ఫుడ్ ఫస్ట్ మేము నేర్పించేది ఆకలి, అంటే ఫుడ్ గ్యాప్స్ ఎక్కువ మెయింటైన్ చేస్తాం. దాహాన్ని అలవాటు చేయిస్తాం, ఆకలిని అలవాటు చేయిస్తాం, నిద్రను అలవాటు చేయిస్తాం. అంటే నేచురల్గా ఇవి రావాలి. మనిషికి అంటే ఇవన్నీ తెలియకపోయినా నిద్ర పడుకుని పోతున్నాడు. రెండోది టాబ్లెట్లు వేసుకొని, కొన్ని ఆకలి లేకపోయినా తినేస్తున్నాడు, సో అరగకపోయినా తినేస్తున్నాడు, దాహం లేకపోయినా తాగేస్తున్నాడు, ఏవో తాగేస్తున్నాడు. అందుకని 3 రోజులు మా దగ్గరే పెట్టుకొని, అంటే వాళ్ళకి ఒక అంటే కిడ్నాప్ లాగా అనుకోవచ్చు. సో దానివల్ల పొట్ట లోపల అన్ని క్లీన్ చేయిస్తాం. ముక్కు, కఫాన్ని తగ్గిస్తాం, తలలోనివి, పిత్తాన్ని తగ్గిస్తాం, పొట్టలోనివి, వాతాన్ని తగ్గిస్తాం, మోకాలు సిస్టంలో, జాయింట్ సిస్టంలో. వీటి చేయడం వల్ల శరీరం చాలా తేలికవుతుంది. డీటాక్స్ అంటాం. సో అలాంటివి అందరూ నేర్చుకుంటే రోగం దూరం ఉంటుంది. అంతే. దాని తర్వాత మీరు అన్నట్టు ఇందాక పంచగవ్యాలు ఏం చేస్తాం, గోమూత్రం ఎవరికైతే పిత్త రిలేటెడ్ ఉన్న వాళ్ళకి ఇస్తుంటాం. సో కఫం రిలేటెడ్ ఉన్న వారికి నెయ్యి వేపిస్తుంటాం. సో ప్రతి ఒక్కదానికి ఒక్కొక్కటి తీరుంది. వీలైనంత వరకు పంచగవ్యాలు చాలా వరకు తగ్గుతున్నాయి. కొందరికి వాతం రిలేటెడ్ మడ్ బాత్ చేయిస్తుంటాం. దీనివల్ల కఫం, వాత, పిత్తాల్లో ఉండే జీర్ణ సమస్యలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు తగ్గుతాయి. దానికి చెప్తాం, క్లాస్ చెప్పాలి, ఇది ఎందుకు వచ్చింది నీకు ఈ ప్రాబ్లం అని చెప్తుంటే చాలా వరకు తగ్గుతుంది. వీలైనంత వరకు శరీరాన్ని డీటాక్స్ చేసుకోండి.
ఋతు రిలేటెడ్లో ఉండే ప్రతి ఒక్క సిస్టాన్ని అర్థం చేసుకొని ఈ జీర్ణ సమస్యలు తగ్గించుకుంటారని కోరుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అజీర్ణానికి సంబంధించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్స్తో పాటు మా కాలర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా చాలా చక్కగా సమాధానాలు చెప్పినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఆయుష్మాన్ భవలో డాక్టర్ చూసారు కదండి, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.